ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైనటువంటి నామములో మీ అందరికీ ముందుగా శుభములు వందనములు తెలియజేస్తున్నాం. తండ్రి కృపను బట్టి, అతని అనాది కాల సంకల్పాన్ని బట్టి మళ్ళీ మనము ఈ మిడ్ వీక్ బైబిల్ క్లాసులో చేరి తండ్రి అయినటువంటి దేవుణ్ణి మహిమపరుచుకుంటున్నాం. కృప కంటిన్యూగా అనుగ్రహిస్తున్న పరమ తండ్రికి నేను లెక్కలేని వెలలేని స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను క్లాస్ తరపు నుంచి. ఓకే ప్రియులారా, ఈ సమయంలో గ్రంథములో నుంచి మనం ముందుగానే చెప్పుకున్న ప్రకారంగా అమూల్యమైనటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మనము తెలుసుకునేటువంటి అంశము, దేవునికి ప్రతిగా ఉన్నారా? దేవునికి ప్రతిగా ఉన్నారా? ప్రియులారా, అద్భుతమైనటువంటి అంశం ఇది. ప్రతి ఒక్కరూ ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ మనస్సులో ఎక్కడికో పంపించకుండా, శబ్దం చేయకుండా బహు జాగ్రత్తగా వింటూ విశ్లేషించాలని మీ అందరికి నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సబ్జెక్టు వింటూ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే దానికంటే ముందుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డటువంటి సంగతులు మనం చదువుతున్నప్పుడు సందర్భానుసారంగా అర్థం చేసుకోవాలి. 66 పుస్తకాలలో రాయబడ్డ దేవుని సంగతులు చదువుతున్నప్పుడు మనకి అర్థం కావాలంటే సందర్భానుసారంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటున్నానంటే బైబిల్లో చాలా పదాలు గ్రాంథికములో రాయబడడం జరిగింది. పురాతన భాష గ్రాంథికములో రాయటాన్ని బట్టి ఇప్పుడున్నటువంటి తరం కొంచెము కష్టంగా వాటిని అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి అపార్థానికి గురి కావలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటున్నాయి. ప్రియులారా, చెప్పిన విషయాలను కూడా మనసులో పెట్టుకొని బహు జాగ్రత్తగా గ్రహించుకుంటూ మనము ముందుకెళ్దాం. దేవునికి ప్రతిగా ఉన్నారా? బైబిల్లో 2 సందర్భాలు మనం చూడొచ్చు. దేవునికి ప్రతిగా ఉండకూడదని రాయబడ్డది, దేవునికి ప్రతిగా ఉండాలని రాయబడ్డది. కాబట్టి అదెందుకు రాయబడ్డది, ఇదెందుకు రాయబడ్డది అన్న సంగతి మనం గ్రహించాలంటే గ్రంథం మీద పట్టు ఉండాలి. పట్టు లేకపోతే ఏమాత్రం కూడా మనకి అర్థం కాదు. ఓకేనండి. ఇప్పుడు మనము మన అంశానికి సంబంధించిన ఈ 2 సంగతులు మనము గ్రహిద్దాం. ముందుగా దేవునికి ప్రతిగా ఉండకూడదు అన్నటువంటి సంగతిని గ్రహిద్దాం. ఓకేనండి. ప్రతిగా అంటే అర్థం ఏంటిది? బదులుగా, దేవునికి బదులుగా ఉండకూడదు అన్నటువంటి సంగతిని గ్రహిద్దాం. మీరు జాగ్రత్తగా వింటేనే కన్క్లూషన్ అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనము దేవునికి ప్రతిగా ఉండకూడదు అన్న విషయం మనకు అర్థం కావాలంటే ఎక్కడికి మనం వెళ్ళాలి అంటే పాత నిబంధన గ్రంథంలో
యాకోబు గారి దగ్గరికి మనం వెళ్ళాలి. యాకోబు గారు మామగారి ఇంటిలో ఉంటాడు. యాకోబు గారికి ఎంతమంది భార్యలు? 2 భార్యలు. 2 భార్యలలో మొదటి భార్య పేరేం పేరండి? లేయా. రెండవ భార్య పేరేం పేరు? రాహేలు. ప్రియమైన దేవుని పిల్లలారా, లేయాకి పిల్లలు పుడతారు, యాకోబుని బట్టి రాహేలుకి పిల్లలు పుట్టరు. మనందరికీ తెలిసినటువంటి సంగతి. అలాంటి సిచ్యువేషన్లో ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి ఏం జరిగింది అని ఆలోచిస్తే, రాహేలు తన భర్త మీద అలగటం జరుగుతుంది. అక్కనే ప్రేమిస్తున్నావు కాబట్టి పిల్లలు కలుగుతున్నారు, నాకు పిల్లలు లేరు, నా పరిస్థితి ఏంటిది అని తన భర్త మీద కోపడుతున్నప్పుడు, యాకోబు మీద కోపడుతున్నప్పుడు యాకోబు ఏమన్నాడు తెలుసా? చూద్దాం. ఊహలు వద్దు, వాక్యమే మనకి హద్దు. ఆదికాండము 30వ అధ్యాయానికి వెళ్దాము. అందరూ తీయాలండి. ఆదికాండము 30వ అధ్యాయము 1 నుంచి 3 వరకు నేను చదువుతున్నాను, చూడండి. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము ఇమ్ము, లేని ఎడల నేను సచ్చెదను నేను. చాలండి. ఏం చూసామండి ఇక్కడ మనము? రాహేలు తాను యాకోబునకు పిల్లలను కనకపోవట చూసి తన అక్క యందు అసూయపడ్డది. ఎందుకు? అక్క ఏం చేసిందండి అసూయపడటానికి? దేవుని పిల్లలారా ఒక్కసారి అర్థం చేసుకోండి. తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము ఇమ్ము, లేని ఎడల నేను సచ్చెదను అన్నది. అంటే ఇప్పుడేదో యాకోబు కావాలని రాహేలుకి పిల్లల్నివ్వలేదు, కావాలని లేయాకు పిల్లల్ని ఇచ్చినట్టుగా మీకు అర్థం కావటం లేదా? అతను గొప్పతనమే ఈ కార్యం జరిగింది అన్నట్టుగా రాహేలు మాట్లాడుతున్న దానిని బట్టి మనకి సుస్పష్టంగా అర్థమవుతుంది. లేకపోతే నేను చనిపోతా. దేవుని పిల్లలారా, ఈ వచన భాగములో ఉన్న భావాన్ని గ్రహిద్దాం. నాకు గర్భఫలము ఇమ్ము, లేని ఎడల నేను చచ్చిపోతా. అసలు గర్భఫలం ఇచ్చేది ఎవరండి? భూమి మీద మానవులకి గర్భఫలమే కానీ, అది ఏ ఫలమే కానీ ఇచ్చేది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఎక్కడుంది గ్రంథంలో? కీర్తనల గ్రంథము 127:3. గర్భఫలము దేవుడిచ్చు, లేదు యెహోవా ఇచ్చు బహుమానం. ప్రేమన దేవుడి పిల్లలారా, మన గర్భం గుండా పిల్లలు ఈ లోకానికి రావాలంటే దట్ ఈస్ డిపెండ్ అపాన్ గాడ్స్ విల్. దేవుని యొక్క చిత్తమును బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప మానవుని యొక్క జ్ఞానము, అతని యొక్క టెక్నాలజీని బట్టి కాదు. ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. రోమాపత్రికలో అంటాడు దేవుడు మోషేతోటి, నేను ఎవరిని కరుణిస్తానో వారినే కరుణిస్తా, ఎవరి యందు జాలిపడుదునో వారి యందే జాలిపడతా, కాగా పొందగోరి వాని వలనైనను, ఏదైనా సరే ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, పొందగోరి వాని వలనైనను ప్రయాసపడే వాని వలన నథింగ్, కరుణించు నా వలనే జరిగిద్ది అనడండి.
ఒక పిల్లలే కాదు ప్రియులారా, ఏది మనం పొందుకోవాలన్నా దేవుని కృప, ఉచితమైనటువంటి కృప అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ యాకోబు ఏమంటుండంటే, యాకోబుతో నాకు గర్భఫలము ఇమ్ము, లేని ఎడల నేను చచ్చిపోతానని చెప్పేసి టార్చర్ పెడుతుంది. అప్పుడు యాకోబుకి భయంకరమైన కోపం వస్తుందండి. 32లో ఏమంటాడో మనము చూసుకుందామండి. 30:2 యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యక పోయిన దేవునికి ప్రతిగా నున్నానా అనను. వాట్ ఏ వండర్ఫుల్ స్క్రిప్చర్ అండి. ఏమంటాడండి? యాకోబు కోపం రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా ఎవరు ఇచ్చేదెవరు? అదే అంటాడు. ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా నేనున్నానా? దేవునికి ప్రతిగా అంటే బదులుగా నేనున్నానా? ఎందుకు మాట్లాడుతున్నావు అజ్ఞానంగా అంటున్నాడు ప్రియులారా. అంటే దీనిని బట్టి మనకి ఏమి తేట తెల్లమవుతుందండి? ఏం అర్థమవుతుంది? దేవునికి ప్రతిగా ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా ఉండకూడదు. ఒక పిల్లల విషయంలో కాదండి, ఏ విషయంలో కూడా దేవునికి ప్రతిగా బదులుగా ఉండకూడదు. కానీ ఈ లోకంలో మనుషులు ఏం చేస్తారు తెలుసా? ఏం కాదులే నేనున్నాను, ఏం కాదులే నేను చూసుకుంటాను, నువ్వు స్టార్ట్ చేయి, నేను చెప్తున్నా కదా ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళిపోతావు అని మాట్లాడుతూ ఉంటారు. క్రైస్తవేతరులు అయితే ఏదో అనుకుందాం, క్రైస్తవులు అంటే దేవుని పిల్లలు కూడా ఏం మాట్లాడతారు అంటే దేవునికి ప్రతిగా మాట్లాడుతూ ఉంటారండి. నువ్వు స్టార్ట్ చేయి, నువ్వు దీవింపబడతావు, నువ్వు ఎగ్జామ్ రాయి, నువ్వు పాస్ అవుతావు, ఎట్ట పాస్ కావో నేను చూస్తా, నేను ఉన్నానుగా, నేను చెప్తున్నా, నో ప్రాబ్లం, గో హెడ్ అని చెప్పేసి అంటారు. ఒక మనిషి దీవింపబడాలంటే మనిషి చెప్తానా అండి? మనిషి అంటేనా? మనిషి వాగ్దానం చేస్తేనా? కాదండి. దేవునికి ప్రతిగా ఎట్టి పరిస్థితిలో మానవుడు ఉండటానికి ఛాన్స్ లేదు. మన అంశం అంతే కదండి. దేవునికి ప్రతిగా ఉన్నారా? ఒకవేళ మనం ఉన్నామేమో, ఎప్పుడన్నా ఏ సందర్భాన్ని బట్టైనా ఇలాగ వాగ్దానం చేసామేమో అర్థం చేసుకోండి. మత శాఖల వాళ్ళు ఏమంటారు తెలుసా? మీటింగ్లలో వచ్చే ఈ సంవత్సరాన్ని ఖచ్చితంగా నువ్వు కుమార్తెని కుమారుణ్ణి కంటవు, నేను చెప్తాను కదా కానీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి ప్రతిగా ఈ భూమి మీద ఏ ఒక్క వ్యక్తి కూడా ఉండకూడదు. దేవుని స్థానమును నరుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆక్రమించకూడదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అర్థమవుతుందా? దేవునికి ప్రతిగా నరుడు ఉండకూడదు, దేవుని స్థానములోనికి వెళ్ళకూడదు. ఇకపోతే ఒక నరుడే కాదు, దేవునికి ప్రతిగా ఈ సృష్టిలో ఏది కూడా ఉండటానికి ఛాన్స్ లేదు. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు పత్రిక రాస్తూ ఏం చెప్తున్నాడో ఒక్కసారి మనం చూద్దామండి. రోమా పత్రిక 1వ అధ్యాయము అందరూ తీయాలండి. 25వ వచనం. అట్టివారు ఎట్టివారు అంటే అవిశ్వాసులు, దుర్మార్గులు, దుష్టులు, దేవుణ్ణి గ్రహించలేనటువంటి వారు,
గ్రహించినా కూడా నమ్మలేనటువంటి వారు. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రారుడై ఉన్నాడు. ఆమేన్. దేవుని పిల్లలారా, ఏం అర్థమైంది మనకి? దేవునికి ప్రతిగా ఈ భూమండలం మీద ఏ నరుడు కూడా ఉండటానికి ఛాన్స్ లేదు. దేవుడి స్థానం దేవుడిదే, నరుడు స్థానం నరుడిదే. దేవునికి ప్రతిగా మానవుడు ఉండకూడదు. ఇకపోతే దేవునికి ప్రతిగా ఈ సృష్టిలో ఏది కూడా ఉండటానికి ఛాన్స్ లేదండి. ఒక సూర్యుడు గాని చంద్రుడు గాని ఈ పంచభూతాలలో ఉన్నటువంటి ఏదైనా సరే దేవునికి ప్రతిగా ఉండటానికి వీలు లేదు. ఇక్కడ కొంతమంది అజ్ఞానులు ఏం చేశారటండి? 25లో అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించింది. అంటే ఈ సృష్టి ఏ స్థానంలోకి వెళ్ళిపోయిందండి? దేవుని స్థానంలోకి వెళ్ళిపోయింది. దేవుడి ప్లేస్ లోకి వెళ్ళిపోయింది. ఆయన ప్లేసులోనికి భూమి మీద ఉన్న నరుడు వెళ్ళకూడదు. ఈ సృష్టిలో ఉన్న ఏ ఒక్కడు కూడా ప్రియులారా వెళ్ళటానికి ఛాన్స్ లేదు. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి ఎలాగుంటదండి పరమ తండ్రికి? మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆ మహోన్నతుడు దేవుడు, ఉన్నతమైనటువంటి వాడు, అతని ప్లేసుని నరుడు గాని ఈ సృష్టిలో ఉన్న ఏది కూడా ఆక్రమించటానికి there is no chance at all. ఆయన రోషము కలిగిన దేవుడు. అర్థమవుతుందండి? ఎందుకు ఈ విషయాలు గ్రంథాన్ని బట్టి మీకు అందిస్తున్నానంటే, ఆయన పౌరుషము కలిగిన వాడు, రోషము కలిగిన వాడు, దహింసు అగ్ని. ఏది చెయ్యాలన్నా చెయ్యకుండా ఉండాలన్నా అది ఆయన మీద ఆధారపడి ఉంటది. ఆయనకి ఇష్టమైతే చేస్తాడు, ఇష్టం లేకపోతే చెయ్యడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీలు ఈజిప్టు నుండి అరణ్య మార్గం గుండా ఖానానుకు వెళ్తున్న సందర్భంలోకి మనం వెళ్తే దేవుడు మోషే గారి ద్వారా ఏం చెబుతున్నాడో ఒక్కసారి ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయంలోనికి మనం వెళ్దాము. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39. ఇదిగో నేనే దేవుడని, నేను తప్ప, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను తప్ప వేరొక దేవుడు అసలు లేడు. మృతులుండించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరుచువాడను స్వస్థత పరుచువాడను నేనే. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండటానికి ఛాన్స్ లేదు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయలుదేరి వస్తూ ఐగుప్తు దేశంలో ఉన్న విగ్రహములను దేవతగా, దేవుళ్ళగా నమ్ముతూ వాటిని ఆరాధిస్తూ ఉంటున్నారు. ఎలాగుంటదండి పరమ తండ్రికి? పరమ తండ్రికి ఎలాగుంటది ప్రియులారా అర్థం చేసుకోండి. ఇక్కడ ఏమంటే, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృదునందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరుచువాడను స్వస్థపరుచువాడను నేనే. ఇంత టాలెంట్ ఆయనకున్నప్పుడు గర్భఫలం ఇచ్చేది కూడా ఆయనే ప్రియులారా. మానవునికి లైఫ్ ఇచ్చేది ఎవరండి? పెంట కుప్పల మీద నుండి పైకి లేపువాడను నేనే.
నేనే అన్నప్పుడు నాకు ప్రతిగా మీరు ఉండటానికి ట్రై చేస్తున్నారేంటి? నాకు ప్రతిగా ఏ ఒక్క వ్యక్తి ఉండకూడదు, ఉంటే నేను సహించనటువంటి దేవుడను నేను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ప్రతిగా ఏ ఒక్క వ్యక్తి కూడా ఉండటానికి ఛాన్స్ లేదు. అందుకొరకే యాకోబు అంటున్నాడు రాహేలుతో, దేవునికి ప్రతిగా నేనున్నానా? ఎందుకు నువ్వు అనవసరంగా నన్ను టార్చర్ చేస్తున్నావు, ఇబ్బంది పెడుతున్నావు? యాకోబు యొక్క కోపము రాహేలు మీద రగులుకున్నదాట ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి విషయము అంతా కూడా మనసులో పెట్టుకున్నటువంటి పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ ఏం చెప్తున్నాడో ఒక్కసారి మనం అక్కడికి వెళ్దామండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము. దేవుడు ఒక్కడే అన్నడా? దేవుడు ముగ్గురు అన్నాడండి? దేవుడు ఒక్కడే, దేవునికి ఒక్కడే. తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ముగ్గురు కాదు. దేవుడు ఒక్కడే. దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. చాలండి. వాట్ ఏ వండర్ఫుల్ స్క్రిప్చర్ అండి. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఒక్కడే. ఒకే టైంలో ముగ్గురు కాదు. మరి దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఆ ఒక్కడికి ప్రతిగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తున్నారేంటిది? ఈ భూమి మీద మానవాళి, సేవకులు, ఇంకెవరైనా సరే దేవునికి ప్రతిగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి పరిశీలించిన ఈ ఒక్క సందర్భమును బట్టి మనకి ఏమి తేటతెల్లమైందండి? భూమి మీద ఆదాము గర్భం గుండా వచ్చిన ఏ ఒక్క నరుడు కూడా, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆదాము గర్భం గుండా ఈ లోకంలోనికి వచ్చిన ఏ ఒక్క నరుడు కూడా ఏ విషయంలోనైనా సరే దేవునికి ప్రతిగా ఉండటానికి ఛాన్స్ లేదు. ఆయన ఊరుకోడు, ఆయన తట్టుకోలేడు. ఆయన దహించు అగ్ని. ఆయన దహిస్తే మన బ్రతుకులు నాశనం అయిపోతాయి. దేవుడి స్థానములోనికి నరుడు వెళ్ళడానికి కుదరదు. కానీ భూమి మీద మనుషులని దైవములుగా కొలుస్తున్నారు. కొలుస్తున్నారా? కొలవట్లేదండి. వాళ్ళ కాళ్ళ మీద మొక్కటం, వారికి పూజలు చేయటం, సకల మర్యాదలు చేయటం, దేవుడి స్థానమును వారికి ఇవ్వటం, డబ్బు కూడా బంగారానికి, వజ్ర వైడూర్యాలకి ప్రియులారా ప్రాధాన్యత ఇస్తున్నారు, మొక్కుతున్నారు, ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అర్థమవుతుందా? ఈ సృష్టిలో నరుడు తండ్రి అయిన దేవుణ్ణి మాత్రమే గణపరచాలి, తండ్రి అయిన దేవుణ్ణి మాత్రమే మహిమపరచాలి. ప్రియులారా, దేవునికి ప్రతిగా ఏది కూడా ఉండటానికి ఛాన్స్ లేదు అని పరిశీలించినటువంటి ఈ కొన్ని లేఖనములను బట్టి మనకి తేట తెల్లమైంది. అయితే ఇంతటితోటి ఈ సబ్జెక్ట్ అయిపోయిందని అనుకోకాకండి. ఇప్పుడు గ్రంథములో నుంచి మరొక కోణములో మళ్ళీ కొన్ని విషయాలు పరిశీలిద్దాం. దేవునికి ప్రతిగా ఉండకూడదని గ్రహించాము ఇప్పటివరకు. కానీ ఇప్పుడు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, దేవుడే డైరెక్ట్ అయిపోయి నాకు ప్రతిగా మీరు ఉండాలి అన్నాడు. అర్థమైందా? దేవుడే డైరెక్ట్ అయిపోయి నాకు మీరు ప్రతిగా ఉండాలి అన్నాడు. మరి అదేంటి? అది కూడా ఆలోచించాలిగా. ప్రతిగా ఉండకూడదు అని ఇప్పటి వరకు గ్రహించాము, ఏ నరుడు కూడా దేవుడికి. ఓకే, కానీ ఇప్పుడు దేవుడే నాకు ప్రతిగా ఉండాలి అని అంటున్నాడు. ఉంటే
ఏ విషయంలో ప్రతిగా ఉండాలి? ప్రతిగా అంటే బదులు ప్రియుల, దేవునికి బదులుగా మనం ఉండాలి. అయితే ఏ విషయంలో ఉండాలి, ఏ ఏ సందర్భంలో ఉండాలి అనేది మనము గ్రంథాన్ని బట్టి గ్రహించాలి ప్రియులారా. అర్థమవుతుందండి? నేను ముందే చెప్పాను, 66 పుస్తకాలలో రాయబడ్డ సంగతులు మోస్ట్లీ గ్రాంథికములు రాయబడ్డవి అని అన్నాను. వాటిని మనము చదువుతున్నప్పుడు, బైబిల్లో రాయబడ్డ సంగతులు మనము చదువుతున్నప్పుడు తెలుగులో ఒకవేళ మనం చదువుతుంటే తెలుగు మీద పట్టు ఉండాలి. బైబిల్లో రాయబడ్డ సంగతులు ఇంగ్లీష్లో మనం చదువుతుంటే ఇంగ్లీష్ మీద మనకి పట్టు ఉండాలి. గ్రీకులో ఒకవేళ చదువుతుంటే గ్రీక్ మీద, లాటిన్ మీద, హీబ్రూ మీద, ఏ భాషలో దేవుడి యొక్క జ్ఞానం నువ్వు చదువుతున్నావో ఆ భాషలో నీకు పట్టుంటేనే రాయబడ్డ సంగతులు సరళమైన రీతిలో ప్రియులారా మనకందరికీ అర్థమవుతుంది. కాబట్టి బైబిల్లో గ్రాంథికపు వర్డ్స్ మనకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఇది ఎందుకు రాయబడ్డది, అది అలాగెందుకుంది, ఇది ఇలాగెందుకుంది అర్థం కావాలంటే గ్రిప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇప్పటి వరకు మనము ఉండకూడదు దేవుడికి ప్రతిగాన సంగతులు తెలుసుకున్నాము. ఇప్పుడు ఉండాలని చెప్పేసి గ్రంథంలో ఉన్నది. ఇది ఎందుకు రాయబడ్డది, దేవుడు ఎలాగెందుకు చెప్పాడు, ఒకవేళ ఉంటే మనము ఏ విషయంలో ఉండాలి అనేటువంటి సంగతిని కూడా ప్రియులారా మనము జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఓకే రైట్. ఈ విషయం మనకు అర్థం కావాలంటే మనము పాత నిబంధన గ్రంథాన్ని ఖచ్చితంగా ఓపెన్ చేయాలి. ఎహెస్కేల్ గ్రంథాన్ని దయచేసి అందరు తీయండి. ఎవరు అరవద్దమ్మా? ఎహెస్కేల్ గ్రంథం 33వ అధ్యాయము 7వ వచనం. ఎహెస్కేల్ గ్రంథము 33వ అధ్యాయం 7. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను. నరపుత్రుడా అంటే ఓ సేవకుడా ఏమంటుందండి? నేనే నిన్ను ఇశ్రాయేలీయులకి కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను ఫస్ట్ బాగాను వినాలి. నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా, అండర్లైన్ చేసుకోండి, నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. అదండి ఏం చెప్తానండి దేవుడు ఇక్కడ? నరపుత్రుడా, ప్రవక్తలలో, దేవుని ప్రవక్తలలో పెద్ద ప్రవక్త ఎహెస్కేల్, వన్ ఆఫ్ ది ప్రాఫిట్ అండి, ప్రవక్త. ఏం చెప్తున్నాడు దేవుడు? నేను నిన్ను ఇశ్రాయేలీయులకి కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. నా నోటి మాటలని, నా జ్ఞానమును, నా మాటలను సుస్పష్టముగా ఫస్ట్ విని నువ్వేం చేయాలి? నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయాలి. నువ్వు ఫస్ట్ విని ఉన్నది ఉన్నట్టుగా నాకు ప్రతిగా నువ్వు ఉండి వారికి బోధించాలి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ప్రతిగా ఉండాలి అని అంటున్నాడు సేవకుడిని పట్టుకొని. ఇప్పుడు సేవకుడు దేవుని ప్లేస్లోకి వెళ్ళాలన్నదా దేవుని యొక్క ఉద్దేశం? యేసుబాబు నీకు అర్థమవుతుందా కాన్సెప్ట్? నీవు నా ప్లేసులోకి రావాలని అంటున్నాడా దేవుడు? ఏ విషయంలో ప్రతిగా ఉండాలని అంటున్నాడు? ఫస్ట్ కన్ఫర్మ్ చేసాడు, నాకు ప్రతిగా ఎవడు ఉండటానికి ఛాన్స్ లేదు అన్నాడు. అన్న దేవుడే ఆగకుండా ఇక్కడ కొంచెం మళ్ళీ బిట్టు మారుస్తున్నాడు.
నాకు ప్రతిగా ఉండాలి అని అంటున్నాడు. ఉంటే ఏ విషయంలో? వండర్ఫుల్ అండి. నా జ్ఞానమును ఏదైతే నేను చెప్పుతున్నానో, ఏదైతే చెప్పాలని అనుకుంటున్నానో, ఏదైతే చెప్పుతున్నానో చెప్పినటువంటి దాన్ని నువ్వు యాజ్ ఇట్ ఈజ్ గా వినాలి. ఫస్ట్ క్లారిటీగా విని నువ్వేం చేయాలంటే, నువ్వు కాపరివి కదా, నిన్ను ఏర్పాటు చేశాను కదా, విన్నదాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పాలి. అంటే నా మాటలకి మరొకటి ఏది కూడా కలపకూడదు, ఉన్నది ఉన్నట్టుగా ఇంజెక్ట్ చేయాలి. ఆ విషయంలో నువ్వు ప్రతిగా ఉండాలి. అంతేగాని నా ప్లేస్ లో నువ్వు రావాలన్నది కాదు ఉద్దేశం. డిడ్ యు క్యాచ్ మై పాయింట్? జ్ఞానము విషయంలో, నా మాటల విషయంలో నువ్వు ప్రతిగా ఉండాలి. ఎందుకంటే నేను చెప్పితే ఎవడు వినడానికి లేదు ఛాన్స్, ఎందుకంటే వాడు చనిపోతాడు. గతంలో మనం చెప్పుకున్నాం, దేవుడు మాట వింటే నరులు బ్రతకరు, నశించిపోతారని మనం చెప్పుకున్నాం. కాబట్టి నువ్వేం చేయాలంటే, నాకు ప్రతిగా నా మాటలని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడిగా నువ్వు ఉండాలి. ప్రతిగా ఉండాలంటే జ్ఞానం విషయంలో ప్రతి, మాటల విషయంలో నువ్వు ప్రతిగా ఉండాలి తప్ప నా ప్లేస్ కు నువ్వు రావడం కాదు దాని అర్థం. అప్పుడు నేను చెప్పినంత కూడా తప్పైపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పిల్లలు అంటే ఎవరైతే పిలువబడుతున్నారో, దేవుడు పక్షాన పరిచర్య జరిగించాలి అని ఎవరైతే అనుకుంటున్నారో, ఎవరైతే దేవుడు వారిని పిలుచుకుంటున్నారో, పిలువబడ్డటువంటి ప్రతి ఒక్క వ్యక్తి దేవుడి యొక్క జ్ఞానం విషయంలో ప్రతులుగా ఉండాలి, ప్రతిగా ఉండాలి. ఉన్నది ఉన్నట్టుగా బోధించాలన్నది దేవుని యొక్క అనాది కాల సంకల్పంగా మనకి తేట తెల్లమవుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, దేవునికి ప్రతిగా ఉండాలి అని దేవుడు ఇక్కడ అన్నాడు. ఏ విషయంలో? జ్ఞానం విషయంలో, మాటల విషయంలో ఆయన ప్లేస్లోకి రావాలి. అంటే ఆయన్ని పక్కకు పెట్టేసి అక్కడ రావడం కాదు. ఆల్రెడీ మీకు క్లియర్ అయిపోయింది. వాక్యం విషయంలోనే ప్రతిగా ఉండాలి. అంతకుముందు మనం ఏం ఆలోచించాము? ప్రతిగా ఉండకూడదు అంటే పిల్లల్ని ఇచ్చే విషయంలో కానీ, ఆశీర్వదించే విషయంలో కానీ, ఏ అద్భుతాలు చేసే విషయంలో దేవుడు ప్లేస్ను ఆక్రమించుకోకూడదు. దానికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం. కాబట్టి ప్రియులారా, పిలువబడినటువంటి ప్రతి ఒక్కరూ దేవుడి పని జరిగిస్తున్నప్పుడు దేవుని మాటల విషయంలో దేవునికి ప్రతిగా మనం ఉండాలి. కలిపి చెరిపేటి వారుగా మనం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అందుకొరకే ఈ మిడ్ వీక్ బైబిల్ క్లాసులు అనేటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దేవుని జ్ఞానమును, దేవుడు అనుకున్న అతని అనాది కాల సంకల్పమును యాజ్ ఇట్ ఈజ్ గా మనం చెప్తూ ఉంటున్నాము. ప్రతి బుధవారము, ప్రతి ఆదివారము కలపకుండా, చెరపకుండా, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా కూడా ప్రియులారా, దేవునికి ప్రతులుగా, ప్రతినిధులుగా, ప్రతిగా మనం ఉండి దేవుడి పక్షాన పరిచర్య జరిగిస్తూ ఉంటున్నాము. కాబట్టి నరపుత్రుడా, నీవు నాకు ప్రతిగా ఉండాలి ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటున్నాడు. బైబిల్లో కొంతమంది భక్తులు ఉన్నారు. స్పీడ్గా వారిని గురించిన ఇన్ఫర్మేషన్ మీకు అందించి నేను క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. దేవునికి ప్రతిగా ఉన్నటువంటి వారు, దేవుడి మాటల్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పినటువంటి వారు సేవకులు గ్రంథంలో ఉన్నారు. అకార్డింగ్ టు ఈ ఎహెజ్కేలు ప్రవక్తతో పరమతాన్ని చెప్పిన ప్రకారంగా కలపకుండా, చెరపకుండా, ఉన్నది ఉన్నట్టుగా బోధించినటువంటి వారు ఉన్నారు. అందులో ప్రియులారా, ఒక ముగ్గురిని గూర్చి మీకు నేను తెలియజేస్తాను. ఆ ముగ్గుట్లో ప్రథముడు ఎవరైనా ఆలోచిస్తే మీకాయా. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీలు జీవిస్తున్న టైంలో ఇశ్రాయేలీని రాజులు పరిపాలిస్తున్నారు. రాజుల కాలంలో మీకాయా అనే ఒక ప్రవక్త ఉన్నాడు ప్రియులారా. దేవుడు ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి, రోషము కలిగినటువంటి వ్యక్తి,
ఉన్నది ఉన్నట్టుగా బోధించేటువంటి వ్యక్తి, లేనిది ఉన్నట్టుగా ఉంది లేనట్టు కాదు, ఉన్నది ఉన్నట్టుగా బోధించేటువంటి వ్యక్తి అండి మీకాయా. క్రీస్తుకు పూర్వము 1500 సంవత్సరముల క్రితం రాజులు పరిపాలిస్తున్నారు ఇశ్రాయేలీయులు. అప్పుడు వారి మధ్యలో ఉన్నటువంటి ప్రవక్త ఈ మీకాయా. మీకాయా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ప్రియులారా, మెడ మీదికి కత్తి వచ్చినా సరే దేవుడి జ్ఞానాన్ని నువ్వు తప్పుగా బోధించాలి, కత్తి పెట్టేసి దేవుడి జ్ఞానాన్ని తప్పుగా నువ్వు బోధించాలని కత్తి ఒకటి పెట్టినా సరే నన్ను నువ్వు చంపేసేయి, నువ్వు చంపినా పర్వాలేదు, కానీ నేను మాత్రము ఉన్నది ఉన్నట్టుగా దేవుడికి ప్రతిగా మాత్రమే ఉంటా తప్ప లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా నేను బోధించనని చెప్పేసి ఓపెన్ ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తి అండి మీకాయా. ఇక మీరు ఆలోచించండి, ఏ మాత్రం కూడా దాన్ని పొల్యూట్ చేయలేదు దేవుడి జ్ఞానాన్ని. దేవుడు ద్వారా షబాస్ అనిపించుకున్నాడు ప్రియులారా ఈ యొక్క మీకాయా. ఓకేనా, చూద్దాం ఏం జరిగింది అన్నటువంటి విషయం మనకు అర్థం కావాలంటే రాజుల మొదటి గ్రంథంలోనికి వెళ్దాం. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం. మీకాయా, యెహోవా నాకు సెలవిచ్చినదేదో, యెహోవా నాకు సెలవిచ్చినదేదో, ఏదైతే నాకు తెలియజేశాడో డాక్ట్రిన్. మీకాయా, యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవము తోడు నేను దానినే పలుకుదునెను. ఏమంటాడండి? యెహోవా నాకు సెలవిచ్చినది ఏదో, ఏది సెలవిస్తదే, ఏ మాట చెప్పితే మీకాయా, యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవంతోడు నేను దానినే పలుకుదునెను, నేను దానినే పలుకుదునెను. రోషము కలిగిన వాడు ఈ సేవకుడు ప్రియులారా, దేవునికి ప్రతిగా ఉన్నాడు. దేవుని మాటలని కలిపి చెప్పుదాములే, నడపదులే అని నడిపించిన వ్యక్తి కాదు ప్రియులారా. ఇక్కడ సిచ్యువేషన్ మీకు అర్థం కావాలంటే ఎలాంటి టెరిబుల్ కండిషన్ ఉండదు తెలుసా? ఇశ్రాయేల్ యొక్క రాజు మర్డర్ చేసే మూమెంట్ లో ఉండి ఈ సేవకుడిని, మేము వెళ్తున్నాము పలాని ప్రాంతం మీదకి, ఊరి మీదకి మేము వెళ్తే గెలుతామా గెలవమ్మా ఒకసారి చెప్పు అని చెప్పేసి పిలిపిస్తారండి ఈ యొక్క ప్రవక్తని. ప్రేమల దేవుని పిల్లలు అర్థం చేసుకోండి, ఏ మాత్రం తేడా చేసినా కూడా చచ్చిపోయే కండిషన్స్ అక్కడ. రాజుకి అనుకూలంగానే మాటలు చెప్పాలి అక్కడ, లేకపోతే వేసేయటమే అక్కడ రాజు. ఆ టెరిబుల్ కండిషన్ అక్కడ ఉంది. 400 మంది ప్రవక్తలు ఒక రకంగా చెప్తుంటే ఏనొక రకంగా చెప్తూ ఉంటాడు భయపడకుండా. ఉన్నా ఒకటే, నేను పోయినా ఒకటే, కానీ దేవునికి నేను ప్రతిగా ఉండాలని చెప్పేసి ప్రియులారా ఈ అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ రాజు ముందు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఏమంటానండి మరొకసారి? మీకాయా, యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవంతోడు నేను దానినే పలుకుతా, నేను దానినే పలుకుతా, నేను దానినే పలుకుతా. ఇప్పుడున్న మత శాఖల వాళ్ళు అలాగ ఉంటారండి. మనుషులను సంతోషపరచడం కొరకు, రాజులను సంతోషపరచడం కొరకు మీటింగ్ గ్రౌండ్లలో మీరు చూడండి, గొప్ప గొప్ప వారిని సంతోషపరచడం కొరకు నువ్వింత నువ్వంతా అని చెప్పేసి వాళ్ళని పొగుడుతూ ఉంటారండి. ఎందుకు? లాస్ట్కి అమౌంట్ ఇస్తారని చెప్పేసి. రాజకీయ నాయకుల పరిస్థితి కూడా అంతే. రాజకీయ నాయకులు వచ్చినప్పుడు మీరు గెలుతారు, అది చేస్తారు, ఇది చేస్తారు, నో ప్రాబ్లం అండి, ఈసారి మందే విన్ను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు పిల్లలు. సేవకులు, దేవుని ప్రక్షాళన సేవ చేసేవారు దేవునికి ఒరిజినల్ ప్రతులుగా ఉండాలండి, ప్రతిగా ఉండాలి ప్రియులారా. వాడు ఎవడైనా సరే, ఎలాంటి కండిషన్లో ఎవరున్నా సరే ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి, లేనిది ఉన్నట్టుగా ఉంది లేనట్టుగా బోధించకూడదండి.
దేవునికి ప్రతిగా ఉండటం అంటే దీని అర్థం ఇది ప్రియులారా. వాక్యం విషయంలో దేవునికి ప్రతిగా ఉండాలి. ఎలాంటి సిచ్యువేషన్ ఎదురవుతున్నా సరే భయపడకూడదు, కృంగిపోకూడదు, కృషించిపోకూడదు. అమ్మో ఈ మాట అంటే ఆ సహోదరుడు ఏమైనా అనుకుంటాడేమో, అమ్మో ఈ మాట అంటే ఆ సహోదరి ఏమైనా అనుకుంటారేమో, రేపు ఆరాధనకి రారేమో అనుకోకూడదటండి. ఉన్నది ఉన్నట్టుగా బోధించాలట. అది దేవునికి ప్రతిగా ఉండటం అంటే ప్రియులారా. ఇప్పుడు ఉంటుందా అండి సంఘంలో? గట్టిగా ఏదంటే మాత్రం స్విచ్ ఆఫ్ అంతే. కాబట్టి మాకెందుకు చికాకు, సంఘం అంతా ఖాళీ అయిపోయిందని చెప్పేసి సంఘమునకు అనుకూలంగా బోధన చేసేటువంటి వారు కుక్కలండి, పాస్టర్స్ అని సేవకులు. అలా ఉండకూడదండి. దేవుని పిల్లలు ప్రియులారా అలా ఉండకూడదు. బైబిల్లో మనందరికీ తెలుసు, దేవుని యొక్క సేవకుడు యేసుక్రీస్తుల వారు ఎంతకాలం బ్రతికిండండి? 33.5 సంవత్సరాలు. ఎంతకాలం సేవ చేశాడు? జస్ట్ 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఏమన్నా రాంగ్ డాక్టర్ని బోధించాడా? ఉన్నది ఉన్నట్టుగా బోధించండి. వాడు ఎంత తురుమైనా సరే, యూదుల రాజు కావచ్చు, ఎనీబాడీ ఇన్ దిస్ వరల్డ్ అనుకున్నాడండి. సీజర్ చక్రవర్తి కావచ్చు, ఎవరైనా సరే దేవునికి ప్రతిగా నేను ఉండాలి, లేకపోతే నా తండ్రి ఊరుకోడని స్ట్రైట్ ఫార్వర్డ్ గా దేవుని యొక్క జ్ఞానం అందించడం ప్రియులారా. అర్థమవుతుందండి? దేవుని జ్ఞానం విషయంలో ఉన్నది ఉన్నట్టుగా అందించాడు, ప్రతిగా ఉన్నాడు. ఈ సమయంలో ఆ లేఖను మనం చూసుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయంలోకి వెళ్దామండి. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో యేసుని గూర్చి ఏం మాట్లాడతారో చూద్దాం. 16వ వచనం. బోధకుడా నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావనియు, అసలు నువ్వు ఎవరిని కూడా లక్ష్య పెట్టవనియు, అసలు నీ దగ్గర మొహమాటమే ఉండదు, మొహమాటము లేని వాడనియు బాగా ఎరిగాము నీ గురించి. దేవునికి ప్రతిగా నువ్వు ఉన్నావు. పరమ తండ్రి వచ్చి యాజ్ ఇట్ ఈజ్ గా బోధించే పొజిషన్ లేదు, ఆయన ఆత్మ. కాబట్టి నువ్వు వచ్చావు శరీరాన్ని ధరించుకొని, ఏం చేస్తున్నావు తెలుసా? మొహమాటము లేనటువంటి వాడిగా నువ్వు ఉండి దేవుని యొక్క జ్ఞానమును యాజ్ ఇట్ ఈజ్ గా నువ్వు బోధిస్తున్నావు. నీలో మొహమాటం లేదు అని మేము ఎరుగుదామని చెప్పేసి అన్నాడు ఆయన. ఇలా ఉండాలండి దేవుని యొక్క పిల్లలు. అర్థమవుతుందా? బాప్టిజం తీసుకున్నటువంటి మన శేష జీవితంలో వాక్యము విషయంలో ఉన్నది ఉన్నట్టుగా బోధించేటువంటి వారిగా మనం ఉండాలి. లేనిది ఉన్నట్టుగా, ఉంది లేనట్టు కాదండి. దేవునికి ప్రతినిధులుగా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎహెజ్కేలు, ఇర్మియా, యెషయా, మోషే అనేక మంది దేవునికి ప్రతిగా ఉన్నారండి. వాక్యం ప్రకటించే విషయంలో, జ్ఞానం అందించే విషయంలో ప్రతినిధులుగా ఉన్నారు. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా యేసుక్రీస్తుల వారు కూడా అలాగే ఉన్నాడు. అర్థమవుతుందండి? దేవుని ప్లేస్లోకి వెళ్ళిపోవడం కాదు, దేవుని వాక్యము విషయంలో ప్రతినిధులుగా, ప్రతిగా వారు ఉన్నారు. మరి పౌలు గారు ఏమన్నా ఉన్నది లేనట్టుగా, లేదు ఉన్నట్టుగా బోధించాడండి? పౌలు గారి యొక్క జీవితంలో ఏం చేశాడు పౌలు గారు? చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోకి వెళ్దామండి. ముగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, సహకరించండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కావున ఇట్టి సంగతులకు
కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? అసలు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును మేమంటే ఎవరండి? పౌలు అండ్ శీల, బర్నబా, ఇంకా అనేక మంది. మేము కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక. అని దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి మనము? పౌలు కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘమునకు ఈ పత్రిక రాస్తున్నాడు. కాబట్టి ఇటు సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక. అంటే అనేకులు ఉన్నారా లేదా? అది కలిపి చెరిపేవారు ఉన్నారండి. ఎవడు కలుపుతున్నాడు, ఎవడు చెరుపుతున్నాడు, ఎక్కడ ఏ వాక్యాన్ని మింగేస్తున్నాడు, అసలు ఏంటి పరిస్థితి, దేవుడని ఎవరిని అంటున్నారు, అసలు ఎవరిని ఆరాధించాలని అంటున్నారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆరాధనకి పాత్రుడు ఎవరండి? ఆరాధనకి పాత్రుడు ఎవరు? పరలోకమందున్న తండ్రి మాత్రమే ఆరాధనకి పాత్రుడు. వాట్ అబౌట్ జీసస్ క్రైస్ట్? యేసు పాత్రుడా? గ్రంథం చెప్పలే ఎక్కడ. పరిశుద్ధాత్ముడు పాత్రుడా? రాజులకి సాగిలపడినంత మాత్రంలో ఆరాధించినట్టు అండి లెక్క? ఎన్ని కూడా ఆలోచించాలి. ఎన్ని కూడా మనకు అర్థం కావాలంటే దేవునికి ప్రతులుగా ఉండాలి ప్రియమైన వాళ్ళారా. గ్రంథం మీద పట్టుండాలి. అందుకని అంటాడు యెషయా గారు, యెహోవా గ్రంథమును పరిశీలనతో చదువుకోండి, అప్పుడు మీకు తేట తెల్లమవుతుందని చెప్పేసి అంటూ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏముంటుందంటే, కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. దేవుని ఎదుట బోధించుచున్నాము. ఎలాగ బోధించుతున్నాము? దేవునికి ప్రతిగా ఉండి బోధిస్తున్నాము. దేవుని వాక్యము విషయంలో ప్రతిగా ఉండి ఉన్నది ఉన్నట్టుగా మేము బోధిస్తున్నాం చెప్పేసి అన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. కాబట్టి బైబిల్ గ్రంథంలో దేవునికి ప్రతిగా ఉండకూడదు అన్న సంగతి తెలుసుకున్నాం. ఏ విషయంలో ప్రతిగా ఉండకూడదు? పిల్లలు ఇచ్చే విషయంలో కానీ, ఆశీర్వాదాలు అనుగ్రహించే విషయంలో కానీ, ఇంకా ఏ విషయంలో సరే దాంట్లో ప్రతులుగా మనం ఉండకూడదు. ప్రతిగా ఆయన స్థానాన్ని ఆక్రమించకూడదు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటుందంటే నాకు ప్రతిగా ఉండాలి అని అంటున్నాడు. ఇప్పుడు పరిశీలించిన దాన్ని బట్టి ఏ విషయంలో ప్రతిగా ఉండాలి? వాక్యము విషయంలో దేవునికి ప్రతిగా ఉండాలి. ఆయన దిగొచ్చి ఆయన అందించలేడు కనుక ఆయనకి ప్రతిగా మనం ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎలాంటి కండిషన్లో అయినా సరే, ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురైనా సరే ఆయనకి ప్రతిగా మనం ఉండాలి. మీకెందుకు చెప్తున్నా నేను? మనమందరం కూడా దేవుని సేవ చేసేటువంటి వారమే. మనమందరం కూడా పిలువబడ్డటువంటి వారమే. పిలువబడ్డామా పర్లేదా? ఎక్కడుంది ఈ ఆధారము? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 పేతురు 2వ అధ్యాయము ఈ లేఖనం చూసుకొని ముగించుకుందాం. 9వ వచనం. అయితే 1 పేతురు 2:9 అయితే మీరు అంటే క్రైస్తవులు అంటే మనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, అర్థం చేసుకోండి, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, ఈ లైట్ కాదండి, తన వెలుగు, దేవుడి వెలుగులోనికి. ఉదయం 6 అయిందంటే సూర్యుడు వస్తాడు. సూర్యుడు నుండి వెలుతురు వస్తా, ఆ వెలుతురులో కాదండి,
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణ అతిశయములను ప్రచురము చేయు నిమిత్తము 1 ఏర్పరచబడిన వంశము, 2 రాజులైన యాజక సమూహమును, 3 పరిశుద్ధ జనమును, 4 దేవుని సొత్తైన ప్రజలన్నై ఉన్నారు. ఎవరండి? ఎవరు వీళ్ళు? మనమే, క్రైస్తవులము, దేవుని యొక్క పిల్లలం. ప్రియమైన దేవుని పిల్లల బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి దేవుడు ద్వారా పిలువబడినటువంటి వ్యక్తి. పిలువబడినటువంటి మనము ఎలా ఉండాలటండి? దేవునికి ప్రతిగా ఉండాలట. అర్థమవుతుందా? పిలువబడ్డ మనము, స్త్రీలైతే స్త్రీలము, పురుషులమైతే పురుషులము, దేవునికి ప్రతిగా ఉండాలట. దేవుని వాక్యం విషయంలో ప్రతిగా ఉండి ఆ వాక్యాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా బోధించాలట. సమయమందును అసమయమందు, ఎలాంటి కండిషన్ లోనైనా సరే, వాళ్ళు ఏమని అనుకుంటారేమో అన్న సిచ్యువేషన్ వచ్చినా కూడా బోధించాలట. ప్రసంగ బ్రదర్ అప్పుడప్పుడు గ్రూపుల్లో ప్రతిగా ఉండి బోధిస్తూ ఉంటాడు బ్రదర్. వాడెవడైనా సరే ఖచ్చితంగా వాళ్ళ నోరు ముయించాలని చెప్పేసి అప్పుడప్పుడు ఖండిస్తూ ఆ మాటలు చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న తర్వాత ఏమైనా గొడవ కొత్తరేమో, అదొత్తరేమో, ఇదొత్తరేమో భయపడ్డు. దేవునికి ఖచ్చితంగా ప్రతిగా ఉన్న సందర్భాలు నేను చూసిన వారి విషయం. అలాగా ప్రియమైన దేవుని పిల్లారా, మనం అందరం కూడా ఉండాలి. ఎప్పటి వరకు ఉండాలి? యేసు వచ్చేంత వరకైనా, మనము చచ్చిపోయేంత వరకైనా దేవునికి ప్రతిగా ఉండాలి. అప్పుడు మనల్ని కలగ చేసినందుకు దేవుడు సంతోషపడతాడు. బల నమ్మకమైనటువంటి దాసులారా అని చెప్పేసి అంటాడు. ప్రియులారా, ఓకేనా? వాక్యము విషయంలో ప్రతిగా ఉండాలి, మరొక విషయంలో ప్రతిగా ఉండకూడదు. దేవుడి స్థానాన్ని ఆక్రమించకూడదు. నేను ఉన్నానులే, నేను చూసుకుంటాలే, నువ్వు కానీ ఎందుకు జరగదు, నేను చెప్తున్నా కదా, నేను ప్రార్థన చేస్తున్నా కదా, నువ్వు దీవింపబడతావు, నువ్వు ఆశక్తం. ఈ విషయంలో దేవునికి ప్రతిగా ఉండకూడదు. ఆయన స్థానాన్ని మనం ఆక్రమించకూడదు. అయితే మనం ఏమన్నా తెలుసా? దేవుడి చిత్తం అయితే అది జరిగిద్ది అనాలి. దేవుని కృప ఉంటే జరిగిద్ది అనాలి, కానీ 100% గ్యారెంటీ ఇవ్వకూడదు. ఆయనకు ప్రతిగా మనం మాట్లాడొద్దు. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలారా, మనము దేవునికి ప్రతిగా ఉన్నామా? ఉంటే ఏ విషయంలో ఉన్నాము? దేవుడి స్థానాన్ని ఆక్రమించిన విషయంలో ఉన్నామా? వాక్యం విషయంలో ప్రతిగా ఉన్నామా? వాక్య విషయంలో ప్రతిగా ఉంటే హ్యాపీ. అలా కాకుండా దేవుడి స్థానాన్ని ఆక్రమించడానికి ఒకవేళ మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనము శాపమునకి గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడతాం. ఇలాంటి దౌర్భాగ్యపు స్థితి మనకి రాకూడదన్న ఉద్దేశంతో ఇలాంటి మిడ్ వీక్ బైబిల్ క్లాసులు కండక్ట్ చేస్తూ ఒరిజినల్ ఎసెన్స్ని మీకు అందిస్తున్నా. నేను ఎసెన్స్ అంటే దేవుడి జ్ఞానమును ఉన్నది ఉన్నట్టుగా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. నా ప్రయాసం వ్యర్థం కాకూడదనే ముఖ్య ఉద్దేశం ప్రియులారా. కాబట్టి నేను ఎలాగ అందిస్తున్నానో, బైబిల్లో ప్రవక్తలు, అపోస్తలులు, యేసు ఎలాగ అందించారో మీరు కూడా సిచ్యువేషన్ బట్టి దేవుడి జ్ఞానం అందించే మూమెంట్ ఒకవేళ మీకు ఎక్కడైనా వచ్చిందనుకోండి, మొహమాటం లేకుండా, వాడు లోక సంబంధంగా ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, వానికి భయపడకుండా దేవుడి జ్ఞానమును ఉన్నది ఉన్నట్టుగా వానికి అందించండి. వారికి చెప్పండి, దేవుడు చూసుకుంటాడు ఏదన్నా ఉంటే. అర్థమవుతుందండి? కాబట్టి దేవుని పిల్లారా, మన పరిస్థితి అలాగ ఉన్నది. దేవునికి ప్రతిగా మనం ఉన్నామా లేమా? లేకపోతే వాక్యం విషయంలో ప్రతులుగా ఉందాం. అర్థమవుతుందండి? దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చి మన మృత్యువు తర్వాత ఆ ఉన్నతమైనటువంటి లోకాన్ని స్వతంత్రించుకుందాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తాను.